గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సునందపై కెమికల్ దాడి జరిగిన తర్వాత ఒక మానసిక స్థైర్యం కోల్పోకుండా కూడా పక్కనున్నటువంటి మెడికల్ విద్యార్థినులు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆడపిల్లలంటే అబలలు కాదు, మేము దేనికి తీసిపోము, ఎవరికి భయపడము అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ కూడా చెప్తున్నారు. అసలే పుట్టేడు దుఃఖంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఓదార్చడంతో పాటు కాలికి గాయమై ఎంతో ఇబ్బందికర వాతావరణంలో ఉన్నటువంటి సునందకు ఒక మనోస్థైర్యాన్ని ఇస్తున్నారు సాటి మహిళలు, విద్యార్థులు. ఒక్కసారి మనం మాట్లాడదాం. తను పరీక్షకు వెళ్తున్నటువంటి సమయంలో కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ తనకు ఎట్లాంటి మానసిక స్థైర్యంతో ఉండాలి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మనం ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకంటే మహిళలకు రక్షణ ఎవరో వచ్చి చేయడం కాదు, మేము కూడా అంత ధైర్యంగా ఉంటాం. ఆ విల్ పవర్ కూడా మనిషిలో ఉన్నప్పుడు ఎంతటి అద్భుతాలైనా ఎంతటి కష్టాలైనా ఎదుర్కొంటాం అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ కూడా వ్యక్తం చేస్తున్న ప్రస్తుతానికి. ఇక్కడ చెప్పండి అమ్మా, నిజంగా తనకు ఇంత దాడి జరిగింది, ఇప్పుడు మీరు నిజంగా వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్తుంటే మేము ఆర్టీవీ గమనించింది. ఇప్పుడు వాస్తవానికి మీ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకు మానసిక స్థైర్యము ప్రభుత్వాలు కల్పించాలి, మహిళా సంఘాలు కల్పించాలి. కానీ విద్యార్థులకు వచ్చేసరికి కొంత అది వెనుకబాటుతనంగా కనిపిస్తుంది. మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు అట్లాంటి సపోర్టు? మాకు కూడా ఇంకొకసారి ఇట్లాంటివి కాకుండా అట్లాంటి వాళ్ళమే యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు నిజంగా ఒక్కొక్కరికి అసలు భయం అవుతుందమ్మా. ఇప్పుడు సమాజాన్ని చూస్తుంటే ఇదివరకేమో వెనకట ఎటువంటి టెక్నాలజీ లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు, కానీ ఇప్పుడు ఆ ధైర్యం మీలో ఉందా? ప్రతి దాని మీద ఇట్లాంటి యాక్షన్ తీసుకోవాలని ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ చూస్తుంటే మాకు కూడా భయం అవుతుంది. మాకు కూడా ఇలాంటివి జరగకుండా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నామా? నిజంగా ఒక విల్ పవర్ అనేది మనిషిలో ఉండాలి, ఎవరో కాదు, మనం కూడా ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటప్పుడు నిజంగా ఇటువంటి వారు బయట కనిపిస్తున్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది మీకు? ఇలాంటివి కాకూడదు. ఎవరైనా ధైర్యం ఉంటే బాగుంటుంది. మనలో కూడా ధైర్యం ఉండాలి. అసలు దేనికి భయపడొద్దు, ఏదైనా ముందుకు పోవాలి, దేనికి భయపడొద్దు, వాళ్ళు రాకుండా చూసుకోవాలి. ఇలాంటివి కాకూడదు, మళ్ళా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి సునంద మానసిక పరిస్థితి ఎట్లుందో చూద్దాం. అమ్మా, ఇక్కడ నిజంగా నీ మీద ఇట్లా కెమికల్ దాడి జరిగిన తర్వాత నీకు భయం వేస్తుందా? సమాజాన్ని చూస్తుంటే ఇప్పుడు ఎవరు ఎట్లా వచ్చి దాడి చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం భయపడితే ఇంకా అట్లనే భయపెడతారు కదా, మనం భయపడొద్దు, ఎదురు నిల్చోవాలి దేనికైనా. నా కాల్ సపోర్ట్ చేస్తే నీకు పక్కా నేను ఫాలో అయ్యేదాన్నేమో. నేను అడిగి కొంచెం ప్రయత్నించిన, బట్ అది కాలేదు. పరీక్ష కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో తనకు ఆ విల్ పవర్ ఉంది, కానీ తను కూడా ఒక ఆవేదనకు గురవుతుంది. తన ఆవేదన తన కాలు గురించి కాదు, తల్లిదండ్రుల గురించి. తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధను చూస్తూ కూడా తను చాలా ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ కాలు కనుక సపోర్ట్ చేస్తుంటే అది ఎంతటి వాడైనా సరే నేను వెంటాడేదాన్ని అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే మహిళలు అలాగే విద్యార్థులను కూడా చాలా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏంటంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆకతాయిలు వేధిస్తూనే ఉంటారు, ఇక్కడ దుర్మార్గులు వెంబడిస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళ ఆట కట్టాలంటే ఖచ్చితంగా ఒక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలంటే కూడా ఒక ఆది పరాశక్తి అవతారం ఎత్తాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సునందపై కెమికల్ దాడి జరిగిన తర్వాత చాలామంది స్పందిస్తున్నారు. ఇది ఒక అసలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాని నేరంగా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ కాలు మీద పడింది, లేకపోతే ఒంటిపైన మొహం మీద కానీ ఇంకెక్కడైనా పడితే ఇంకా ఎట్లాంటి పరిస్థితులు ఉంటుంది అన్నట్టు ఒక ఆందోళన కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు దీనిపై మిగిలిన సాటి నర్సింగ్ విద్యార్థులు కానీ ఇక్కడ స్టాఫ్ నర్సులు కానీ ఏం మాట్లాడతారో ఒకసారి చూద్దాం. అసలు ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇట్లా ఎట్లుందమ్మా ఇప్పుడు నిజంగా ఈ అమ్మాయి మీద దాడి జరిగింది, సునంద మీద. ఇప్పుడు మిగిలిన చాలామంది యువతులు కూడా భయపడే పరిస్థితులు ఉంటాయి. దీనిపై మీకు ఏమనిపిస్తుందా ఈ సంఘటన చూస్తుంటే? గర్ల్స్ మీద చాలా ప్రొటెక్షన్ ఉండాలి. ఇంకా గర్ల్స్ చాలా కేర్ఫుల్గా ఉన్నా వేరే వాళ్ళు ఎట్లా ఉంటారో తెలీదు. గర్ల్స్ మీద అయితే చాలా ప్రొటెక్షన్గా ఉండాలి. అంటే ఇప్పుడు ప్రొటెక్షన్ పరిస్థితులు ఉంటున్నాయి, వరంగల్లో కనిపిస్తున్నాయా? లేవు. ఏం చేస్తే మంచిగా ఉంటుందమ్మా ఇట్లాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే? వాళ్ళకి ఎన్కౌంటర్ అయినా ఏమైనా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నిజంగా విద్యార్థులుగా మనం చూడాల్సిందమ్మా. ఎందుకంటే బయటికి వెళ్తే ఇక్కడ అమ్మా నాన్నలు కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడు నీ పాపం తన ఇబ్బందికర పరిస్థితులు తల్లిదండ్రులు కూడా ఏడుస్తున్నారు. నిజంగా ఈ సంఘటనలు మీరు ఎట్లా చూస్తున్నారు? ఏం చేస్తే మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు జరగద్దు అనుకుంటున్నారు? అలా చేసిన వాడిని శిక్షిస్తేనే కరెక్ట్గా ఉంటుంది సార్. ఎక్కడ ఏ చోట ఉన్న గర్ల్స్కి అసలు ప్రొటెక్షన్ అనేది లేదు. ఎక్కడ బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఈ కాలంలో. ఎంత చేసినా ఒకరిని శిక్షిస్తేనే ఇంకొకరు భయపడతారు. ఇంకొకసారి అలా జరిగితే అలా చేస్తే అలా జరుగుతుందని ఇంకోసారి అలా దాడి చేయడానికి కూడా రారు సార్.
ఇప్పుడు నిజంగా నిజంగా మహిళలకు ఆ ప్రొటెక్షన్ ఉంటుందా మీరు బయటికి వెళ్తే? లేదు సార్, ఉంటే ఇలా ఎందుకు జరుగుతాయి సార్? అలాగే ప్రొటెక్షన్ ఉంటే ఆ అక్కకి ఈరోజు అలా జరిగేది కాదు. ఆమెకి ఎగ్జామ్ ఉన్నా అంత గాయం తగిలినా కూడా ఆమె ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తుంది. అలా ఉంటే ఎలా చెప్పండి సార్? అట్లా ప్రొటెక్షన్ ఉండాలి మాకు. అసలు గర్ల్స్కి ప్రొటెక్షన్ అనేది లేదు సార్. ఇప్పుడు మీరు చదువుకుంటున్నటువంటి సమయంలో కూడా కొంతమంది ఆకతాయిలు కూడా వేధిస్తూ ఉంటుంటారు. అట్లాంటప్పుడు వాళ్ళను కూడా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి విల్ పవర్ మీలో కూడా ఉండాలి. కానీ ఇక్కడ చాలా వరకు ఏంటంటే భయపడేటువంటి పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి కదమ్మా. ఇప్పుడు మీరు ఇంకెవరి సపోర్ట్ ఉంటే ఇంకా ధైర్యంగా ఉండగలుగుతారా? మరి ఎవరి సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఉంటే ధైర్యంగా ఉండగలం సార్. మాకెవరు సపోర్ట్ లేకుంటే మేము ఎలా ధైర్యంగా ఉండగలం చెప్పండి సార్? ఎవరైనా సపోర్ట్ ఉంటే మేము కూడా ధైర్యంగా ఉండగలం. మేము కాలేజ్కి పోయినా సంథింగ్ ఎలా ప్లేసెస్కి వెళ్ళినా కూడా చిల్లర గాళ్ళు వచ్చి మాట్లాడడం, ఏదైనా సైగలు చేయడం అలా జరుగుతున్నాయి సార్. నెంబర్స్ కావాలని అట్లా అడగడం అలా జరుగుతున్నాయి. మాకెవరికైనా సపోర్ట్ ఉంటే మేము కూడా ధైర్యంగా నిలుస్తాం సార్. వాళ్ళకి ఏదైనా చెప్పడానికి కూడా మాకు కూడా ధైర్యం ఉంటుంది, మా వెనకాల వాళ్ళు ఉన్నారని చెప్పేసి. షీ టీమ్స్ కూడా ఉంటున్నాయమ్మా మహిళలకు కానీ విద్యార్థులకు కానీ. ఎక్కడ ఏ సంఘటనలు జరిగినా కానీ షీ టీమ్స్ వస్తున్నాయి. వెంటనే డయల్ 100 చేసిన పోలీసు వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. నిన్న కూడా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా అద్భుతమనే చెప్పుకోవాలి ఒక విధంగా. ఇప్పుడు మీకు ఆకతాయిల వేధింపులు కూడా వస్తున్న నేపథ్యంలో అక్కడ ఇప్పుడు నిజంగా స్పాంటేనియస్గా మీరు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారు గతంలో కూడా ఇటువంటి ఏమన్నా? గతంలో అంటే ఏం లేదు సార్. బట్ కాలేజ్ పోయినప్పుడు దారి మీద బండి ఆపేసి అడగడం, ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడం, సైగలు చేయడం, నెంబర్లు విసిరేయడం అలాంటివి జరుగుతున్నాయి సార్. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ బస్ ఎక్కాలన్నా దిగాలన్నా మేము జర్నీ చేసే ప్లేసెస్లో కూడా అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్. మేము మాకన్నట్టు ప్రొటెక్షన్ లేదు సార్. మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఓకే, నిజంగా విద్యార్థినుల బాధ కూడా కొంత గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు చిన్న వయసు నుండి కూడా వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది, తర్వాత ఎంతో వ్యవహారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.